నేను డాక్టర్ శకుంతల ఘోష్. సో చెవి ముక్కు గొంతు సమస్యలు ఏ ఏజ్ వాళ్ళకైనా రావచ్చు. చిన్నపిల్లలకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, మిడిల్ ఏజ్ వాళ్ళకి, యంగ్ ఏజ్ వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంకా ఎక్కువ ఎల్డర్లీ వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏజ్ వైజ్ అది ఉంటాయి, డిఫరెంట్ కారణాలు. సో చిన్నపిల్లలకి అది చెవి ముక్కు గొంతు ఇన్ఫెక్షన్స్ చాలా కామన్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి తొందరగా జలుబు చేస్తుంది, తర్వాత వాళ్ళు అటు ఇటు ఆడతారు, కేర్లెస్ ఉంటారు, సో చెవులో వాటర్ పోతుంది, లేకపోతే ఏదైనా ఫారిన్ బాడీస్ కూడా వాళ్ళు సెల్ఫ్ ఇన్సర్ట్ చేస్తారు. దానివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ కామన్. ప్లస్ యంగ్ ఏజ్ పిల్లలు స్కూల్లో వెళ్తే వేరే పిల్లల నుంచి కూడా ఇన్ఫెక్షన్స్ రావచ్చు. సో ముక్కులో ప్రాబ్లం, గొంతులో ఈ ఇన్ఫెక్షన్ రావటం, ఫారింజైటిస్ కానీ, టాన్సిలైటిస్, అడ్నాయిడ్స్ ఇన్ఫెక్షన్ రావటం, మామూలుగా కామన్ కోల్డ్ రావటం, ఇవన్నీ చిన్నపిల్లల్లో చాలా కామన్. ఎందుకంటే వాళ్ళకి ఒకటేంటంటే ఇమ్యూనిటీ బాగా తక్కువ ఉంటుంది. సెకండ్ థింగ్ ఇస్ వాళ్ళు తొందరగా ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి క్యాచ్ చేయవచ్చు. స్కూల్లో వెళ్తే ఒకరికి ఉంటే ఇంకొకరికి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది, బికాజ్ అంతా పక్కనే కూర్చుంటారు కాబట్టి. సో వాళ్ళకి ఇమ్యూనిటీ డెవలప్ అవడానికి ఒక ఏజ్ పడుతుంది. సో యూజువలీ 5 to 10 years ఏజ్ గ్రూప్ చాలా వల్నరబుల్ ఉంటుంది ఇన్ఫెక్షన్స్ రావడానికి. ఏజ్ పెరిగే కొద్దిగా మనకి ఇమ్యూనిటీ డెవలప్ అయ్యే కొద్దిగా ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. బట్ యంగ్ ఏజ్ అండ్ మిడిల్ ఏజ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓటోస్క్లిరోసిస్, మెనియస్ డిజీజ్, తర్వాత క్రానిక్ ఓటైటిస్ మీడియా, మాస్టర్డైటిస్, అలాంటి కండిషన్స్, కన్నబెరికే హోల్ పడటం, అట్లాంటి యూజువలీ 30 to 50 years ఏజ్ గ్రూప్లో చాలా కామన్. మళ్ళీ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ రిలేటెడ్ వాళ్ళకి కొన్ని హియరింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏజ్తో పాటు కాక్లియా ఉంటుంది కదా, ఆర్గన్ ఆఫ్ హియరింగ్, అది వీక్ అయిపోతుంది. వీక్ అవటం వల్ల వాళ్ళకి చిన్నగా హియరింగ్ స్లోగా తగ్గిపోతాయి ఏజ్తో పాటు. అంటే ఓవర్ ది ఇయర్స్, యూజువలీ 50-60 years ఏజ్ తర్వాత మొదలై ఇంకా ఏజ్తో పాటు అవి వీక్ అవుతూ ఉంటాయి. ఆ కండిషన్ని ప్రెస్బియాక్యూసిస్ అంటాం. సెకండ్ థింగ్ ఈజ్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వేరే కండిషన్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి మెనియస్ డిజీజ్ రావచ్చు, లేకపోతే రేర్లీ ట్యూమర్స్ ఏదైనా రావచ్చు మిడిల్ ఇయర్లో, లేకపోతే ఎక్స్టర్నల్ ఇయర్లో. దానివల్ల కూడా వాళ్ళకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఇంకా ముక్కులో ప్రాబ్లమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలర్జీ కూడా యంగ్ ఏజ్లో అండ్ మిడిల్ ఏజ్లో చాలా కామన్. బికాజ్ ఎక్కువగా బయట తిరగటం వల్ల, డస్ట్ పొల్యూషన్కి ఎక్స్పోజర్ అవటం వల్ల, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ ఉంటే జెనెటిక్ వైజ్ కూడా, లేకపోతే ఏదైనా పడలేని వస్తువులు తింటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా సిట్రస్ ఫ్రూట్స్, లేకపోతే కోల్డ్ ఐటమ్స్ తీసుకుంటే, లేకపోతే డస్ట్ ఎక్స్పోజర్ ఆర్ ఏసీ వల్ల కూడా ఎలర్జీస్ డెవలప్ అవుతుంది. ఎలర్జీస్ డెవలప్ అయ్యి ముక్కులో పాలిప్స్, రన్నీ నోజ్, తుమ్ములు రావటం, తర్వాత ఇచ్చింగ్ ఆఫ్ ద నోజ్, థ్రోట్, అట్లాంటి కొన్ని ఎలర్జీ కండిషన్స్ డెవలప్ అవ్వచ్చు. అండ్ ఎలర్జీ తర్వాత సైనసైటిస్ ప్రాబ్లమ్స్ కూడా అది యంగ్ ఏజ్లో అండ్ మిడిల్ ఏజ్లో చాలా కామన్. ఒక్కొక్కసారి నోస్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సెప్టమ్ డీవియేషన్ అంటే ముక్కులో బోన్ ధూళి వంక రావటం, ముక్కులో కండరాలు పెరగటం. సో అవి బ్లాక్ అయిపోయి ఒక్కొక్కసారి ఇక్కడ సైనసెస్ బ్లాక్ అయిపోయి దాంట్లో ఇన్ఫెక్షన్ లాగా ఫామ్ అవుతుంది, పస్ ఫామ్ అవుతుంది, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. లేకపోతే ఎలర్జిక్ సైనసైటిస్ కూడా ఫామ్ అవ్వచ్చు. సో సైనస్ ప్రాబ్లమ్స్ అవి కూడా అబౌట్ 20 to 50 years ఏజ్ గ్రూప్లో ఆ ప్రాబ్లం చాలా కామన్. థర్డ్ థింగ్ ఇస్ దట్ టాన్సిల్స్ అండ్ అడినాయిడ్స్. ఈ కండిషన్ చిన్న పిల్లల్లో అగైన్ వెరీ కామన్, బికాజ్ ఆ టాన్సిల్స్ గ్లాండ్స్ అండ్ అడినాయిడ్స్ గ్లాండ్స్ 3 to 5 years ఏజ్ గ్రూప్లో మ్యాక్సిమం సైజ్ ఉంటుంది. సో బికాజ్ ఒక రకంగా ప్రొటెక్షన్ కూడా ఉంటుంది, బట్ ఎక్కువగా వాళ్ళు ఏదైనా కోల్డ్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఫ్రీక్వెంట్గా తీసుకుంటే, డస్ట్కి ఎక్స్పోజ్ అయితే ఆ టాన్సిల్స్, అడినాయిడ్స్ అనేది ఇన్ఫెక్ట్ అయ్యి కూడా బాగా ఎన్లార్జ్ అయ్యి రిపీటెడ్గా ఫీవర్, తర్వాత మింగలేకపోవటం, ఇక్కడ ఇదంతా స్వెల్లింగ్ రావటం, డిఫికల్టీ అంటే స్వాలోయింగ్ డిఫికల్టీ, లేకపోతే బాగా థ్రోట్ పెయిన్, ముక్కు బ్లాక్, స్నోరింగ్, అట్లాంటి కండిషన్స్ రావచ్చు. అది చిన్నపిల్లల్లో చాలా కామన్.